Disclaimer: this video is prepared to make awareness of a DAI exam. Please note that I am not responsible for your result, pass or fail due to decisions taken by you regarding incident subject discussed here. Please check IRDAI portal for better information. All the best for watching this audio visual. ఇప్పుడు మీకు IRDAI ఎగ్జామ్లో వచ్చే ఇన్సూరెన్స్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సూరెన్స్ IC38 అంటారు ఎగ్జామ్. ఇది ఏంటంటే ఇక్కడ వచ్చే చాప్టర్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇంట్రడక్షన్ వస్తుంది, కస్టమర్ సర్వీస్ గురించి ఇన్సూరెన్స్లో ఏమేమి ఉంటాయి దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం గురించి వస్తుంది, రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గురించి వస్తుంది, నెక్స్ట్ లీగల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్, వాట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వాల్వ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి వస్తుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ టైప్స్ గురించి వస్తుంది, అప్లికేషన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వస్తుంది, ప్రైసింగ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ప్రపోజల్ స్టేజ్ ఎట్లుంటుంది, పాలసీ కండిషన్ డాక్యుమెంటేషన్, అండర్ రైటింగ్ గురించి వస్తుంది, పేమెంట్ అండర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ టాపిక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినవి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇంట్రొడక్షన్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్లో డాక్యుమెంటేషన్ ఎలా చేస్తారో వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రాసెస్, హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అనే ఈ చాప్టర్స్ గురించి మెయిన్గా IC38 ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించాను, లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాప్టర్ 1లో ఇంట్రడక్షన్ టు ఇన్సూరెన్స్లో which among the following is the regulator for the insurance industry in India? అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయడానికి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఏనా, బీనా, సీనా, డీనా అనేది చూస్ చేసుకోవచ్చు. మీరు ఆన్సర్ ఇక్కడ ఉన్న క్వశ్చన్లోనే ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. బి ఆప్షన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇక్కడ మీకు తెలిసిన ఆన్సర్ తెలుసుంటే ఆన్సర్ ఏంటంటే IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏంటంటే రెగ్యులేటింగ్ బాడీ లాగా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ పనిచేస్తుంది. అది మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట, టిక్ చేయొచ్చు. ఇన్ కేసు మీకు ఆన్సర్ తెలియకపోతే ఏదో ఒక ఆన్సర్ మీరు టిక్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ టిక్ చేసినా అది మీకు యూజ్ అవుతుంది. ఇన్ కేస్ కరెక్ట్ అయిందనుకోండి మీకు ఒక మార్క్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ బర్డెన్ ఆఫ్ రిస్క్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మెథడ్ ఆఫ్ రిస్క్ ట్రాన్స్ఫర్. అంటే రిస్క్ ట్రాన్స్ఫర్కి ఉన్న మెథడ్ ఏముంది ప్రజెంట్ సొసైటీలో ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఏ ఆప్షన్ FD బ్యాంక్ FD, బి ఇన్సూరెన్స్, సి ఈక్విటీ షేర్స్, డి రియల్ ఎస్టేట్. అంటే ఉన్న ఒక పర్సన్ దగ్గర ఉన్న మనీ రిస్క్లో పడకుండా మనం దాన్ని ఎలా చేయగలము అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఇన్సూరెన్స్ ఎగ్జామ్ గురించి కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంటే ఇన్సూరెన్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ కూడా ఇన్సూరెన్సే. కానీ ఇక్కడ FD, ఈక్విటీ షేర్స్, రియల్ ఎస్టేట్ ఇక్కడ పెట్టిన అమౌంట్ అనేది మనకు రిస్క్లో పడుతుంది. ఇన్సూరెన్స్లో పెట్టిన అమౌంట్ ఏంటంటే అది ఎప్పటికీ కంపల్సరీగా పాలసీ టర్మ్ అయిపోయినాక కంపల్సరీ ఎంతైతే అమౌంట్ పాలసీ డాక్యుమెంట్లో స్పెసిఫై చేశారో ఆ అమౌంట్ అనేది సమ్ ఇన్సూర్డ్ అతనికి నామినీ కానీ ఇన్సూర్డ్ పర్సన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. వీటికి మీకు హెల్ప్ అయ్యేలా ఒక చిన్న వర్డ్స్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో అడిగే వర్డ్స్ మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వర్డ్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎలలాయిడ్, రిజర్వింగ్, కన్సిడరేషన్, మార్బిడిటీ, ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. వర్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వర్డ్స్ ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్లో ఇలాంటి వర్డ్స్ మీకు కనిపించాయనుకోండి, మీరు డైరెక్ట్గా మీకు ఆన్సర్ తెలియకపోయినా ఈ వర్డ్స్ని పెట్టేయచ్చు. ఈ సెంటెన్స్ చెప్తాను, ఈ సెంటెన్స్ కనిపించినట్టు ఈ సెంటెన్స్ ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే మీ క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా ఇన్ కేస్ అలాంటి వర్డ్ కనిపిస్తే ఆ వర్డ్ మీరు పెట్టేయచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్లో మీకు ఆన్సర్ తెలియదు అనుకుందాం, మెథడ్ ఆఫ్ రిస్క్ ట్రాన్స్ఫర్ ఆన్సర్ తెలియదు అనుకుందాం. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు, ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తుంది ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కాబట్టి ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఏంటంటే ఈజీగా
ఒక ఈజీగా ఆన్సర్ తెలియనప్పుడు పెట్టే టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్లో వాడే వర్డ్స్ ఏమిటో మీకు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎల్లలాయిడ్ అని ఉంది. ఎల్లలాయిడ్ అంటే ఎల్లలాయిడ్ అనేది ఇది ఒక నేమ్ అనమాట. వర్డ్ వచ్చి ఎల్లాయిడ్. ఎల్లాయిడ్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ నేమ్. ఈ ఫారిన్ కంట్రీలో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ నేమ్ ఇది. ఎల్లాయిడ్ అనేది రిజర్వింగ్ అంటే రిజర్వ్ చేయడం, కన్సిడర్ చేయడం. నెక్స్ట్ మార్బిడిటీ అంటే వ్యాధి ప్రబలత, అంటే వ్యాధి ఎంత వ్యాపిస్తుంది అనేది మార్బిడిటీ అంటారు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్లో వాడతారు దీన్ని. ఈ వర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన వర్డ్. నెక్స్ట్ మోరల్ హెజార్డ్ అంటే నైతికంగా ప్రమాదానికి కొని తెచ్చుకోవడం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ ఆల్కహాల్ తీసుకోవడము, ఆల్కహాల్ తాగడము, స్మోకింగ్ చేయడం అనేది మోరల్ హెజార్డ్ కింద. అంటే అతనికి ఆ పర్సనే ప్రమాదం తెచ్చుకోవడాన్ని మోరల్ హెజార్డ్ అంటారు. సెప్టిసిజం అంటే నిజంగా ఒక విషయం జరిగే విషయాన్ని జరగదు అనే అపోహలో ఉండడం అనమాట. దాన్ని సెప్టిసిజం అంటారు. అంటే ఏదైనా ఒక విషయం జరిగింది అనుకుందాము, అది కానీ కొద్దిమంది ఏంటంటే అలా ఎలా జరుగుతుంది, అది జరగదు కదా అనే అపోహలో ఉండేదాన్ని సెప్టిసిజం అంటారు. నెక్స్ట్ కోయర్షన్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఫోర్సిబుల్గా ఒక పనికి ఒప్పించడం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎవరైనా పర్సన్ని ఫోర్స్ చేసి కంపల్సరీ నువ్వు పాలసీ తీసుకోకపోతే లేకపోతే నేను నిన్ను ఇబ్బందులు గురి చేస్తాను అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగేసి వాళ్ళని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేలాగా చేయడం, దీన్ని కోయర్షన్ అంటారు. అందుకే ఈ పదాన్ని ఇన్సూరెన్స్లో వాడతారు. సెప్టిసిజం అంటే జరిగిన విషయాన్ని జరగదనే అపోహలో ఉండడం. నెక్స్ట్ మోరల్ హెజార్డ్, తనకు తనే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం. మార్బిడిటీ వ్యాధి తీవ్రత, ఎంత వ్యాధి ప్రబలుతుందో అని చెప్పేది వ్యాధి తీవ్రత అనమాట. ఇది ఇన్సూరెన్స్లో వాడే వర్డ్స్ అనమాట ఇవి. అందుకే ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే ఇన్ కేసు మల్టిపుల్ చాయిసెస్లో ఈ వర్డ్స్ అంటే ఆన్సర్ తెలియనప్పుడు ఈ వర్డ్స్ని డైరెక్ట్గా ఆన్సర్గా మీరు పెట్టుకోవచ్చు. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్లాయిడ్ అంటే ఇన్సూరెన్స్ పాలసీ నేమ్ ఇది ఒకటి. నెక్స్ట్ రిజర్వింగ్ అనే వర్డు. నెక్స్ట్ కన్సిడరేషన్ అనే వర్డు. నెక్స్ట్ మార్బిడిటీ అనే వర్డు. నెక్స్ట్ మోరల్ హెజార్డ్ అనే వర్డు. నెక్స్ట్ సెప్టిసిజము అనే వర్డు. నెక్స్ట్ కోయర్షన్ అనే వర్డ్. ఈ వర్డ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్కు ఆ వర్డ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకే కొన్ని సెంటెన్సెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెంటెన్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఈ సెంటెన్స్ గురించి తెలుసుకుంటే ఆన్సర్ మీరు ఈజీగా చేయగలరు. అది ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలో ఆప్షన్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రాసెస్ ఆఫ్ ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ని ఈ కింద ఆప్షన్స్లో ఏది చాలా మంచిగా నిర్వచిస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే అడుగుతున్నప్పుడు ఈ ఆప్షన్ ఏంటంటే చూడండి, షేరింగ్ ద లాసెస్ ఆఫ్ మెనీ బై ఫ్యూ. అంటే చాలా మందికి వచ్చిన లాసెస్ని కొద్ది మంది మాత్రమే షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అదే కొద్ది మందికి వచ్చిన లాసెస్ని ఎక్కువ మంది షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. బెస్ట్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ చాలా మందికి వచ్చిన లాసెస్ని ఒక్కడే షేర్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చిన లాసెస్ని సబ్సిడీ ద్వారా షేర్ చేసుకోవడం అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తక్కువ మందికి వచ్చిన లాసెస్ని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే తక్కువ లాసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఈజీగా షేర్ చేసుకోగలరు. అదే ఎక్కువ మందికి వచ్చిన లాసెస్ని కొద్ది మంది షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ బర్డెన్ ఎక్కువ అవుతుంది. అది కాబట్టి ఇది ఆన్సర్ ఏంటంటే షేరింగ్ ద లాసెస్ ఆఫ్ ఫ్యూ బై మెనీ. అంటే తక్కువ మందికి వచ్చిన లాసెస్ని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం అనమాట. ఇలా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకొని. లేదంటే మీరు ఇంకో రకంగా ఏంటంటే డైరెక్ట్గా ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోవడం. డైరెక్ట్గా ఏంటంటే ఈ సెంటెన్స్ ఏముంది, షేరింగ్ ద లాసెస్ ఆఫ్ ఫ్యూ బై మెనీ. అంటే వచ్చిన లాసెస్ తక్కువ మందికి వచ్చిన లాసెస్ని ఎక్కువ మంది షేర్ చేసుకోవడం అనే సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ కూడా చేయగలరు క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు. సో అలాంటి సెంటెన్సెస్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎథికల్ బిహేవియర్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ట్రస్ట్ బిట్వీన్ ద ఏజెంట్ అండ్ ఇన్సూరర్.
అంటే ఏంటంటే నైతిక ప్రవర్తన అంటే న్యాయంగా ఉండే జరిగే ప్రవర్తన అనేది కంపెనీకి ఏజెంట్కి మధ్యన నమ్మకాన్ని పెంచుతుందని చెప్పేసి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ డీల్స్ విత్ మార్బిడిటీ. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా మార్బిడిటీ అనే వర్డ్ అని మీకు ఇందాక. అదే మార్బిడిటీ ఏంటంటే ఈ వ్యాధి ప్రబలత, వ్యాధి యొక్క ఎలా వ్యాపిస్తుంది అనేది, అంటే వ్యాధి గురించి, వ్యాధి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ అని డీల్ చేస్తుందని చెప్పి ఇక్కడ క్వశ్చన్ సెంటెన్స్ చెప్తున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ డీల్స్ విత్ మార్బిడిటీ. నెక్స్ట్ వచ్చి క్లెయిమ్ ఈజ్ ఎ డిమాండ్ దట్ ఇన్సూరర్ షుడ్ మేక్ గుడ్ ద ప్రామిస్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్. అంటే ఏంటంటే క్లెయిమ్ చేయడం అంటే ఇన్సూరరు అంటే ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ ఏ కంపెనీ అవుతుందో ఆ కంపెనీ ఏంటంటే ప్రామిస్ చేస్తుంది అనమాట, కాంట్రాక్ట్లో ప్రామిస్ చేస్తుంది క్లెయిమ్ అనేది కంపల్సరీ ఇస్తాం మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ చేస్తుంది. మీనింగ్ వచ్చి ఈ క్లెయిమ్ ఈజ్ డిమాండ్ దట్ ఇన్సూరర్ షుడ్ మేక్ గుడ్ ద ప్రామిస్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్ అని చెప్పేసి కాంట్రాక్ట్లో స్పెసిఫై చేసిన క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ లివింగ్ టూ లాంగ్ ఈజ్ రిస్క్. అంటే ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ రిస్క్. అంటే ఏంటంటే ఇన్సూరెన్స్లో ఎలాగంటే చూడండి, ఒక 30 ఏళ్ళు ఉన్న పర్సన్కి ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. అదే 60 years ఉన్న పర్సన్కి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 30 ఏళ్ళ పర్సన్ ఇంకా 30 ఏళ్ళు ఈజీగా హెల్తీగా బతుకుతాడని చెప్పి నమ్మకం ఉంటుంది. కానీ అదే 60 years 60 ఏళ్ళు ఉన్న పర్సన్ ఎక్కువ కాలం బతకడు. ఎందుకంటే 1 year 10 years 20 years అంతకుమించి బతకలేడు. ఎందుకంటే ఆల్రెడీ 6 years ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే రిస్క్ అనేది పెరుగుతుంది. కాబట్టి అలా రిస్క్, లివింగ్ టూ లాంగ్ ఈజ్ రిస్క్, అంటే ఎక్కువ కాలం జీవించడం అనేది రిస్క్ అనేది ఇన్సూరెన్స్లో సంబంధించిన వాడు. నెక్స్ట్ మోర్టాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఏజ్. అంటే మోర్టాలిటీ రిలేటెడ్ టు ఏజ్ అంటే మోర్టాలిటీ అంటే డెత్ చనిపోవడానికి సంబంధించిన వాడు. అంటే ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి మెజర్మెంట్ చేస్తారు మోర్టాలిటీ అనేది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ చనిపోయే వాళ్ళు ఎక్కువ పెరుగుతుంటారు. అదే 30 yearsలో చనిపోయే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అదే 60 yearsలో చనిపోయే వాళ్ళు 60-70 yearsలో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఏంటంటే మోర్టాలిటీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, అదే ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు చనిపోవడం సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి దాంట్లో ఏంటంటే మోర్టాలిటీ అనేది చనిపోయే వాళ్ళ సంఖ్య అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ మోర్టాలిటీ అనేది పెరుగుతుంది, ఏజ్ తగ్గే కొద్దీ మోర్టాలిటీ తగ్గుతుంది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ అస్యూరెన్స్. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎవరికి ఇస్తారంటే ఎవరికైతే లైఫ్ ఉంది, ఎవరైతే బతికున్నారో వాళ్ళకి ఇస్తారనమాట. కనిపించిన వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్, చనిపోయిన వాళ్ళకి మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం కుదరదు. లైఫ్ అంటే లైఫ్లో బతుకున్న వాళ్ళ జీవిస్తూ ఉన్న వాళ్ళకే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ అస్యూరెన్స్ అంటే ఇన్ కేస్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మేము వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం అయిన పర్సన్కి తరఫున మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ఒక అస్యూరెన్స్ అనేది ఒక పాజిటివ్గా చెప్పడం, ఒక గ్యారెంటీ లాగా ఇవ్వడం అనేది అస్యూరెన్స్ అంటే. అలా గ్యారెంటీ లాగా ఇవ్వడం అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తారంటే పాలసీ తీసుకున్న కస్టమర్లకి ఒక అస్యూరెన్స్ ఇస్తాయి అనమాట. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మెంబరు బతుకుంటే అతను పాలసీ టర్మ్ తర్వాత మీకు అమౌంట్ ఇస్తాము. ఒకవేళ ఆ పర్సన్కి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మేము, అంటే ఈ ఎగ్జాంపుల్ చనిపోవడం అనే కాదు, ఏమైనా యాక్సిడెంట్ అయ్యి డిజేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, ఇది కాంట్రాక్ట్ అనమాట. అది దాన్ని లైఫ్ ఇన్సూరెన్స్లో ఫాలో చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ అష్యూరెన్స్. నెక్స్ట్ అదే జనరల్ ఇన్సూరెన్స్లో ఏంటంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమినిటీ అంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ చెప్పాను కదా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే వెహికల్స్ మీద, ఇట్లా వెహికల్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ అలా తీసుకుంటారు అనమాట. హోమ్ లోన్స్కి సంబంధించి, క్రాప్ అంటే వ్యవసాయం సంబంధించి, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, అలా అనమాట. అంటే ఇండెమినిటీ అంటే జరిగిన లాస్కి మేము నష్టపరిహారం ఇస్తాము. ఇండెమినిటీ అంటే నష్టపరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది కాంట్రాక్ట్స్. జనరల్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఏంటంటే ఇండెమినిటీ అనే ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ మీద ఉంటాయి. ఇండెమినిటీ అంటే నష్టపరిహారం చెల్లించడం. అదే లైఫ్ ఇన్సూరెన్స్లో అస్యూరెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అస్యూరెన్స్ అంటే గ్యారంటీగా మేము ఇట్లా మీకు జరిగిన ఇబ్బందికి మేము ఫైనాన్షియల్గా మేము ప్రొవైడ్ చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం అనమాట. అది డిఫరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి అష్యూరెన్స్ మీద డిపెండెన్స్ ఉంటుంది. అదే జనరల్ ఇన్సూరెన్స్ ఇండెమినిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ గ్రేటర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ లార్జర్ ద రిటర్న్స్. అంటే గ్రేటర్ ద ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మనకి ప్రాఫిట్ వస్తుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 50,000 ఇన్వెస్ట్ చేసామనుకో, 10 years తర్వాత 50,000 into 10 years 5 lakhs వస్తుంది మనకు అమౌంట్. అదే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, 1 lakh into 10 అంటే ఎంత అవుతుంది, 10 lakhs వస్తుంది అన్నమాట.
10 ఇయర్స్ తర్వాత అలా అనమాట. ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే ఆ రిటర్న్స్ అలా ఉంటాయి. కాబట్టి దీని సెంటెన్స్ ఏంటంటే గ్రేటర్ ద ఇన్వెస్ట్మెంట్స్ హారిజన్ లార్జర్ ద రిటర్న్స్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ద పాలసీ ఈజ్ డిస్క్లోజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పాలసీ ఇట్ సెల్ఫ్. అంటే మనకు పాలసీ తీసుకున్నప్పుడు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే రిటర్న్స్ అంటే మనకి ఎలా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లో ఫస్ట్లోనే బిగినింగ్ ఆఫ్ ది పాలసీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే 10 years పాలసీ ఉన్నప్పుడు ఫస్ట్ తీసుకున్న పాలసీ డాక్యుమెంట్లోనే వస్తుంది అనమాట. అదే అలా కాకుండా 10 years తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ గురించి ఉండదు. ఒకసారి ఫిక్స్ అయితే అది ఫిక్స్ అలాగే ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్లో బిగినింగ్లోనే వాళ్ళు రిటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఓన్లీ పార్టిసిపేటింగ్ పాలసీస్ ఆర్ ఎంటైటిల్ టు ద బెనిఫిట్ ఆఫ్ బోనస్. అంటే ఏవైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారో వాళ్ళకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది కామన్గా అయితే కంపెనీ తరఫున. అదే కొంతమంది పాలసీలు ఏంటంటే ఇన్సూరెన్స్ పే చేసేటప్పుడు 1, 2 years, 3 years పే చేసిన తర్వాత వాళ్ళు మిగిలిన అమౌంట్ పే చేయరు అనమాట. అంటే అట్లాంటి పాలసీలు ల్యాప్స్ అయిపోతాయి. ల్యాప్స్ అయిపోయినప్పుడు వాళ్ళకి బెనిఫిట్, బోనస్ అండ్ బెనిఫిట్ అనేది కట్టని అమౌంట్ ఏ ఇయర్కి అమౌంట్ పే చేస్తాడో ఆ ఇయర్ బేస్ చేసుకుని మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఇయర్లో వాళ్ళ అమౌంట్ పే చేయలేదో వాటి మీద బోనస్ ఇవ్వడం జరగదు అనమాట. అలా ఏంటంటే అది దాని మీనింగ్ ఏంటంటే ఓన్లీ పార్టిసిపేటింగ్ అంటే యాక్టివ్గా ఉన్న పాలసీలకు మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి దీని మీనింగ్. ఓన్లీ పార్టిసిపేటింగ్ పాలసీస్ ఆర్ ఎంటైటిల్ టు ద బెనిఫిట్ ఆఫ్ బోనస్ అని చెప్పి దీని మీనింగ్. ఓవరాల్గా ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎథికల్ బిహేవియర్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ట్రస్ట్ బిట్వీన్ ఏజెంట్ అండ్ ఇన్సూరర్. ఏజెంట్కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఎథికల్ బిహేవియర్ అనేది నమ్మకాన్ని పెంచుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ డీల్స్ విత్ మోర్బిడిటీ అంటే వ్యాధి ప్రబలత, అంటే వ్యాధి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ డీల్ చేస్తుంది. క్లెయిమ్ ఈజ్ డిమాండ్ దట్ ఇన్సూరర్ షుడ్ మేక్ గుడ్ ద ప్రామిస్ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది, మీ క్లెయిమ్ అనేది ఇస్తామని చెప్పేసి ఒక ప్రామిస్ చేస్తుంది, కాంట్రాక్ట్ ద్వారా ప్రామిస్ చేస్తుంది అని చెప్పి దీని మీనింగ్. లివింగ్ టూ లాంగ్ ఈజ్ లివింగ్ రిస్క్. లివింగ్ టూ లాంగ్ ఈజ్ రిస్క్ అంటే ఎక్కువ కాలం జీవించినప్పుడు వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇన్సూరెన్స్లో వాడే సెంటెన్స్ అనమాట ఇది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మీనింగ్. మోర్టాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యి కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం అనేది ఏజ్ ఎక్కువ పోయి కొద్దీ డెత్ రేట్ ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి దీని మీనింగ్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే అసూరెన్స్ అనే దాని మీద బేస్ అయ్యి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్. అంటే ఇండెమ్నిటీ అంటే నష్టపరిహారం చెల్లించేలాగా జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ వస్తాయి. అదే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఇది కూడా నష్టపరిహారం అని కాదు కానీ వాళ్ళకి ఒక పాజిటివ్ అసూరెన్స్ ఇవ్వడం, అంటే గ్యారంటీగా మేము అమౌంట్ ఇస్తామని చెప్పేసి లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటుంది. గ్రేటర్ ద ఇన్వెస్ట్మెంట్ హారిజన్ లార్జర్ రిటర్న్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పి మీనింగ్. రిటర్న్ ఆన్ ది పాలసీ ఈజ్ డిస్క్లోజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది పాలసీ ఇట్ సెల్ఫ్. పాలసీ స్టార్ట్ చేసేటప్పుడు దానికి వల్ల వచ్చే రిటర్న్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని చెప్పి దీని మీనింగ్. నెక్స్ట్, ఓన్లీ పార్టిసిపేటింగ్ పాలసీస్ ఆర్ ఎంటైటిల్ టు ద బెనిఫిట్ ఆఫ్ బోనస్. అంటే వాళ్ళ పాలసీలో ఉన్న అమౌంట్కి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనస్ అనేది యాక్టివ్ ఉన్న పాలసీలకే ఇస్తాయి. ల్యాప్స్ అయిన పాలసీ కట్టని పీరియడ్కి వాళ్ళు బోనస్ ఇవ్వడం జరగదు. ఓన్లీ కట్టిన ఏ ఇయర్లో అయితే వాళ్ళ అమౌంట్ కట్టారో ఆ ఇయర్కి సంబంధించి ఆ పాలసీ దానికి మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి దాని మీనింగ్. ఓన్లీ పార్టిసిపేటింగ్ పాలసీస్ ఆర్ ఎంటైటిల్ టు ద బెనిఫిట్ ఆఫ్ బోనస్.